హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏంటి అందరూ ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారా? పెద్దయ్యకి సంబంధం చూశారు. అయితే అది ఎలా మాట్లాడాలో మహాలక్ష్మి చెప్తుంది. అయితే పెద్ద ఆయనకి చెప్తుంది, నారాయణకి చెప్తుంది. ఎలా హలో ఏంటి, ఓ మీ అమ్మాయిని చూడటాక అంతా బాగానే ఉంది కానీ మర్యాద లేదండి అని అనేసరికి ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, సరేనా చిన్న మాట్లాడు అని చెప్పేసరికి ట్రింగ్ 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 ట్రింగ్. హలో, అదేనండి నిన్న మీ అమ్మాయి నిన్న ప్రొఫైలు మ్యాట్రిమోనీలో చూసాం కదా. అవునవునవును. సరే రేపొద్దున మేము పెళ్లి చూపులకు వస్తున్నామండి. సరేనమ్మా, అలా మాట్లాడాలి, ఓకే చూసుకో అమ్మా అని చెప్పేసి మాట్లాడేసరికి బాగా మాట్లాడతాడు పెద్ద ఆయన మాట్లాడేసరికి అందరూ రెడీ అవుతారు పెళ్లి చూపులకి. అందరూ రెడీ అవుతారు కానీ నార్మల్గా ఉంటాడు పెద్ది. కానీ మహాలక్ష్మి శారీ వేసుకొచ్చేసరికి చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అందరూ రెడీ అయిపోయారా, ఏంటి పెద్దన్నయ్య పెద్ది, ఏంటి మాధవ అలా ఉన్నావు నువ్వు అని అనుకుంటూ ఉంటారు. కానీ పాపం మనసులో తన మనసులో ఉన్న అమ్మాయిని తీయలేక అలా ఉంటాడు. నేను ఇలాగే ఉంటాను అంటూ ఉంటాడు. పెద్ద ఆయనలాగా బాగానే ఉన్నానా అంటాడు కొడుకుతో. నీకే సూపర్ ఉన్నావు, పంచికట్టు నువ్వు సూపర్ నాన్న అనేసి ఒకరికొకరు నవ్వుకుంటూ ఉంటారు అందరూ. కేశవ అందరూ పెద్ది చక్రి కన్నా అందరు రెడీ అయినా సరే అయితే పళ్ళెం పట్టుకుని వెళ్ళాలి. ఇంతకీ ఏంటి అసలు పెద్దికి చెప్పారా అని అనేసరికి, ఇంతకీ మీకు పెళ్లి సంబంధం చూసావు, రేపొద్దున మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం సరేనా అని అనేసరికి, ఏంటి మిమ్మల్ని చూసి నేను భయపడిపోవాలా? నేనేం భయపడిపోను, అయినా చెప్తున్నాను రేపొద్దున మీకు గాయత్రికి పెళ్ళైతే సరిపోతుందా, మీకు పెళ్ళవ్వాలి. ఏంటి ఇబ్బంది పడిపోతున్నారు, రేపొద్దున మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం, అది మీకు అర్థమవుతుందా అని అనేసరికి ఇంకేం మాట్లాడకుండా కామ్గా ఉంటారు. ఈ లోపల కారులో వెళ్తుంటే చక్రి మహాలక్ష్మికి సైట్ కొడుతూ ఉంటాడు. మహాలక్ష్మి ఏం పట్టించుకోదు. తమ్ముళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. ఏంటి అలాగా పాటలు పాడుతున్నారు, యథవేషాలు వేయకురా అని చెప్పేసి తిడుతూ ఉంటారు. ఈ లోపల మహాలక్ష్మికి పువ్వులు తెస్తాడు చక్రి. నేను అడిగానా అని, అడగకపోయినా తీసుకొచ్చాడమ్మా తీసుకో, అయినా చీర కట్టుకుంటే అందంగా పువ్వులు పెట్టుకోవాలి అంటూ ఉంటాడు. ఇంకా పువ్వులు పెట్టుకుని పెళ్ళోళ్ళ ఇంటి దగ్గర దిగుతారు. ఎలాగైతే పెద్దికి సంబంధం చుట్టాక పెళ్ళోళ్ళ ఇంటి దగ్గరికి అందరికీ కేశవ అందరూ దిగుతారు. అందరూ దిగేసరికి కూర్చునేసరికి అతనికి ఏంటంటే కొంచెం మోడ్రన్ లుక్ అనమాట. ట్రెండు అంటూ ఉంటాడు. ట్రెండు అనేసరికి ఏంటండి నమస్తే అండి, హలో ఏంటిది నమస్తే అనకుండా హలో అంటున్నాడు అనుకుంటూ ఉంటారు. ఇగో మా పెద్దోడు క్వార్టరు హాఫ్ ఫుల్లు అంటూ మాట్లాడతాడు. అది కాదు మాధవ అండి, చక్రి కేశవ చిన్న, ఈమె చక్రి భార్య అండి మహాలక్ష్మి అని అనేసరికి అందరూ కూర్చుంటారు. సరేనండి ఏంటిది, ఏదైనా మోడర్న్గా ఉండాలి కదండి, అందుకనే మా అమ్మాయికి నేను మ్యాట్రిమోనీలో చూశాను, ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి కదా, ట్రెండ్ ఫాలో అవుతాం అనేసరికి ఇంకా వదిన అన్నయ్య గారు చూపిస్తారా, అమ్మాయిని తీసుకొస్తారా అని అంటూ ఉంటాడు పెద్ద ఆయన. అనేసరికి బాబు ఈడేంట్రా బాబు మోడ్రన్ అని నన్ను తినేస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల అందరూ బయలుదేరి లోపలికి వెళ్తారు, కూర్చుంటారు. ఈ లోపల అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చేసరికి, మీరు ఏమన్నా మాట్లాడుకోవాలనుకుంటే పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, ఏదైనా అలా ఓపెన్గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది, ఇప్పుడు ట్రెండ్ అదే కదా అంటూ వాళ్ళ పెళ్లి కూతురు తండ్రి అంటాడు. అనేసరికి ఇంకేం చేయాలో తెలియక అందరూ కలిసి కూర్చునేసరికి అమ్మాయి పెద్ది మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి పెద్ది, ఏంటండి మీ పేరు? మాధవ. మీ పేరు? నేను డిగ్రీ చదువుకున్నానండి, ఇక్కడ జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్నాను అని అనేసరికి, ఇంకేం అడగరా ఏంటి, నాకు పప్పుచారు అంటే ఇష్టమో అలాగిష్టమో అంటూ ఉంటాడు. ఇది కాదండి, ఇది కాకుండా ఏముంటాయండి, ఇంకేం మాట్లాడతాను ఇంకేముంటాయండి అంటూ మాధవ ఏం మాట్లాడ్డు. ఆ అమ్మాయి సెకండ్ ఇచ్చినా కూడా నమస్తే పెడతాడు. ఇంకా అసలు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటాడు మాధవ. ఎందుకంటే మనసులో గాయత్రిని పెట్టుకునేసరికి తను ఏం మాట్లాడినా కూడా గాయత్రిని చూసినట్టు అనిపిస్తుంది. సరే అయితే ఈ సంబంధం మనకు నచ్చింది కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఫోన్లో నెంబర్లు చూసుకోండి, కొన్ని రోజుల తర్వాత నచ్చితే అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం అనేసి. ఇదేం పద్ధతి అంటే, అవునండి ఇదే మోడర్న్ పద్ధతి అని చెప్పేసి అంటూ ఉంటారు. మోడర్న్ పద్ధత, సరే అయితే అని చెప్పేసి ఇంకా అందరూ ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ లోపల అందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసి
పెద్ది, చక్రి, మా కేశవ, చిన్న, మహాలక్ష్మి అందరూ కలిసి భోంచేస్తారు. భోంచేసేసరికి ఈ లోపల పెళ్లి కూతురు ఫోన్ చేస్తుంది. ఏం మాట్లాడాలో తెలియక కే పెద్దికి ఏంటండి ఎందుకండి ఫోన్ చేశారు అంటూ ఉంటాడు. అదేంటండి మీతో మాట్లాడదామని చేశారు. చెప్పండి చెప్పండి అంటాడు తప్ప ఏమీ మాట్లాడు. ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కానీ అసలు ఈ అన్నయ్యకి అసలు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదంటూ ఉంటాడు చక్రి. అలా మాట్లాడుతూ ఉండగా అసలు ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. కానీ పెద్దికి సంబంధం చూసేశారు. కానీ గాయత్రి కన్నా ముందు చేయాలని చూస్తున్నారు. కానీ పెద్ది మనసులో గాయత్రి తప్ప ఎవరూ లేరు. అసలు కమింగ్ ఎపిసోడ్లో గాయత్రికి ముందు పెళ్లి చేస్తారా, పెద్దికి ముందు పెళ్లి చేస్తారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఇవాళ ఎపిసోడు. ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.